మొత్తం కాంట్రాక్టర్లను రింగు చేస్తున్నాడని సాక్ష్యాలతో సహా ఇస్తే ఎందుకు కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోదు? ఇవాళ అమృత్ పథకంలో, కేంద్ర ప్రభుత్వ పథకంలో రేవంత్ రెడ్డి గారి బావమరిదికి కాంట్రాక్టులు వస్తాయి. ఇక్కడ యంగ్ ఇండియా స్కూల్స్లో స్టేట్ గవర్నమెంట్లో బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కాంట్రాక్టులు వస్తాయి. ఇక్కడ ఫ్యూచర్ సిటీలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కాంట్రాక్టులు వస్తాయి. మంచి ఫెవికాల్ బంధం ఇద్దరిది. కాబట్టి కొత్తగా మాతో కలిసేది ఎక్కడిది, ఇంకోరితో కలిసే ఎక్కడిది? అదే చెప్తున్నా బ్రదర్, మీరు అంత అమాయకంగా ఉంటే నేను చేయగలిగేది ఏం లేదు. మొన్ననే మోడీ గారు కూడా చెప్పారు కదా, ఆజావో మేరే సాత్ జుడ్ జావో అని. కొత్తగా జుడాయించేదేమో, ఇద్దరు కలిసే ఉన్నారు కదా జోడీ. కాబట్టి అందులో కొత్తగా చెప్పేది లేదు. ఎస్ఐఆర్ విషయానికి వస్తే రమణ గారు, పార్టీ పరంగా ప్రిపేర్ అవుతున్నాము. మా కార్యకర్తలు ఇక్కడి నుంచి నేను ఇప్పుడు స్ట్రైట్గా సికింద్రాబాద్కి పోతున్నాను. అక్కడ కూడా మా ఎస్ఐఆర్కి సంబంధించిన మీటింగే ఉంది. మా ప్రతి కాన్స్టిట్యున్సీలో బూత్ లెవెల్ ఏజెంట్లు అపాయింట్ చేసుకున్నాము. దాదాపు 71,000 బూత్ లెవెల్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకొని వారందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాము. హ్యాండ్ బుక్స్ ఇస్తున్నాము. సస్పెక్టెడ్ డూప్లికేట్ ఓటర్ లిస్ట్ కూడా వారికి ఇస్తున్నాము. ఇచ్చి జాగ్రత్తగా చూడండి, అర్హులైన ఏ ఒక్కరు ఓటు పోకూడదు, అనర్హుడికి ఎవరికి ఓటు రాకూడదు అనే నినాదంతో ముందుకు పోతున్నాము. డెఫినెట్గా మా జాగ్రత్తలు మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మీరు ఇందాక చెప్పినట్టు ఈ తెలంగాణ సాధన కోసం రాల్చిన నెత్తురులో ఒకటో రెండో చుక్కలు పాత్రికేయులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అమరవీరులు కాకపోయినప్పటికీ తెలంగాణ పోరాటంలో ముందు బాగా నిలిచి పోరాడింది వాళ్ళు, అంటే ఉద్యమకారులకు అండగా నిలిచింది కూడా ఖచ్చితంగా పాత్రికేయులే. అయితే మీ ఈ సుదీర్ఘ కాలంలో పుష్కర కాలంలో అత్యంత నిర్లక్ష్యానికి గురైంది కూడా జర్నలిస్టులు. అది నేను అంటున్న మాట కాదు, మొత్తం యావత్ జర్నలిస్ట్ సమాజం అంటున్నటువంటి మాట. దీన్ని మీరు ఎప్పుడైనా సమీక్షించుకున్నారా? దాంతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీతో అసలు ఏకీభవించను. 100 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిన ఒకే ఒక్క నాయకుడు జర్నలిస్ట్ సంక్షేమానికి కేసీఆర్. రెండవది, గుజరాత్లో లేని అక్రెడిటేషన్ కార్డులు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అక్రెడిటేషన్ కార్డులు 18,000 ఇచ్చింది కేసీఆర్. కరోనా అప్పుడు ఈ దేశంలో ఏ జర్నలిస్ట్కి ఏ ప్రభుత్వం సహకరించలేదు, కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే. ఇవాళ భారతదేశంలో ఎక్కడైనా ఒక జర్నలిస్ట్ చనిపోతే పెన్షన్ ఇచ్చే సౌకర్యం ఈ దేశంలో ఎక్కడా లేదు. ఒక్క కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టిన నిధుల వల్ల ఇక్కడ మాత్రమే ఉంది. మీకు ఎందుకు నిర్లక్ష్యం జరిగిందని ఎందుకు అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు అమ్మా. హెల్త్ కార్డ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మీకు హెల్త్ కార్డులు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది వాడుకునే ఉంటారు. నేనేమంటున్నా అంటే, దయచేసి బటగల్స్ మీద వేసేయకండి, జనరల్ స్వీపింగ్ రిమార్క్స్ చేయకండి. ఒకటి, ఏమన్నా ఒక ఇళ్ల స్థలాల విషయంలో మీకు అసంతృప్తి ఉంటే ఉండొచ్చు. నేనేమంటున్నాను, ఇప్పుడు న్యాయస్థానాల్లో వివాదం జరుగుతూ ఉంది, కొనసాగుతూ ఉంది. మేమేం చేయాలి? ఇప్పుడు మీరు రాయమంటే నేను ఇక్కడే ఉత్తరం రాసి ఇచ్చిపోతా. ఆయన ఎక్కడిస్తారో ఇవ్వమనండి. కానీ ఫ్యూచర్ సిటీ, ఆ ఫ్యూచరే లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతా అంటే మీరు దాన్ని నమ్మితే నిర్ణయం చేయమంటారు? ఆయనకే ఫ్యూచర్ లేదు, తుమ్మితో ఊడిపోయే ముక్క ఆయన పదవి. రేపు రాహుల్ గాంధీ కోపం వస్తే రేపు సాయంత్రం ఉద్యోగం పొద్దు ఆయనది. కాబట్టి ఆయన ఏదో నేను ఫ్యూచర్ సిటీ అంటే మీరు దానికి భ్రమపడితే, జర్నలిస్ట్ మిత్రులకు కూడా నా ప్రార్థన, జర్నలిస్టులకి ఇస్తాడంటే స్థలాలు, పక్కనే జూ పార్క్ ఇస్తాడంటే ఇంకా ఆయన ఏమనాలి? నేను అర్థం చేసుకోండి మీరు కూడా, అంతకంటే ఎక్కువ చెప్పడం బాగోదు. కవిత గారు, కవిత బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అమ్మా. మీరు ఒక మాట చెప్పారు, 2 సార్లు మేమే రాబోతున్నాము అనేది ఒక మాట అన్నారు. నెక్స్ట్ మేమే వస్తున్నాము, కార్యకర్తలు కూడా నమ్మకం ఉంది, 100కి పైగా స్థానాలు మేము వస్తామన్నప్పుడు మిలిటెంట్ పోరాటం చేయాలి అని 90 అన్నాను, మీరు 10 పెంచినందుకు ధన్యవాదాలు. సారీ, మిలిటెంట్ పోరాటం చేయాలి అన్న బాల్కా సుమన్ అదే టైంలో ఇంకొక మాట కూడా అన్నారు, మేము రైతుల కోసం ధర్నా చేస్తే 100 మందిలో 5 మాత్రమే రైతులు ఉన్నారు, మిగతా అంతా బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారు అనేటువంటి మాట. అక్కడ డౌట్ఫుల్గా ఉందా, నమ్మకం లేదా అనేది ఒకటి. అండ్ నాట్ ఎట్ ఆల్. ఐల్ టెల్ యూ వన్ సింపుల్ థింగ్. ప్రజలు కూడా కొన్ని విషయాల్లో ఎంత క్లారిటీగా ఉంటారంటమ్మా. తెలుగులో సామెత ఉంది, నేను ఆ మాట ఇప్పుడు ఇక్కడ చెప్తే బాగుండదు, మళ్ళీ మీరు తర్వాత నన్ను ఇంకో వేరే రకంగా ఇదే అనుకుంటారు. ప్రజలైనా ఎవరైనా ఇప్పుడు పళ్ళుండే చెట్టుకే రాళ్ళు పడతాయి. సో చేసే వాళ్ళని అడుగుతారు పని, చేయని వాళ్ళని అడగరు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి చెప్పినా ఒకటే, దున్నపోతు మీద వానబడ్డట్టు తప్ప ఆయనకి చెప్పినా వేస్ట్ అని చెప్పి వదిలేశారు. ఈయన చెయ్యడు, అన్ని అడ్డగోలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఈయన చెయ్యడు, ఈయనకి ఇంట్రెస్ట్ లేదు, ఇంటెంట్ లేదు, అన్నిటికీ మించి కమిట్మెంట్ అంతకంటే లేదు. తెలంగాణ సోయి లేదు, తెలంగాణ ప్రేమ లేదు. ఇది ఇవాళ తెలంగాణ ప్రజల్లో అందరికీ అర్థమైంది. ఆయన ఒక్కరిని మోసం చేయలేదు తల్లి. రైతులు 70 లక్షల మంది ఇవాళ బాధపడుతున్నారు. వడ్లు కొంటలేడు, మక్కలు కొంటలేడు, ఏది కొంటలేడు, ఆగమాగం అవుతున్నారు. కానీ రోడ్ ఎక్కితే ఎర్రటి ఎండ, ఏడ కూర్చోవాలి? రేవంత్ రెడ్డికి పోయేది ఏం లేదండి, వడదెబ్బ అని తప్పించుకొని వెళ్ళిపోయాడు సగం స్పీచ్లనే. కానీ రైతులు అట్లా కాదు కదా పాపం, అదే కుప్పల కాడ అట్లే కాపలా ఉంటున్నారు. వడదెబ్బ అయినా ఏ దెబ్బ అయినా అన్నీ ఉన్నారు. కానీ యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు తెలంగాణ చేస్తుందమ్మా. తెలంగాణ నోస్ వెన్ టు రెస్పాండ్.
తెలంగాణ నోస్ వెన్ టు రివోల్ట్, తెలంగాణ నోస్ వెన్ టు టీచ్ ఎ బిఫిటింగ్ లెసన్. సో సుమన్ ఏదో అన్నాడు, ఇంకో ఆయన ఎవరు అన్నారు, అదన్నీ పట్టించుకోకండి. 100% తెలంగాణకు ఆ చైతన్యం ఉంది, ఆ జ్ఞానం ఉంది. ఎప్పుడు స్పందించాలి, ఎలా బుద్ధి చెప్పాలి. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కి ఇంకొక 15-20 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ని తెలంగాణలో బొందబెట్టిపోతాడు. నేను చెప్తున్నా, ఈరోజు గుర్తుపెట్టుకో. టుడే ఇస్ 3rd June 2026, గుర్తుపెట్టుకోమ్మా. 15-20 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ని ఇక్కడ నాశనం చేసి బొందబెట్టిపోతాడు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. ఇంకో క్వశ్చన్, యా, సురేష్. కేసీఆర్ ఎందుకు కనిపించలేదు? కేసీఆర్ అసలు మాట్లాడలేదు. కేసీఆర్ కనబడకపోయినా రేవంత్ రెడ్డి గారు ఎక్స్పెక్టెడ్ దట్ ఒక మెసేజ్ ఏదో ఒకటి వస్తుందేమో, మాట్లాడతారేమో అనుకున్నాం. కవితమ్మ, కేసీఆర్ గారు ఎక్కడ కనబడాలో అక్కడ కనబడుతున్నారు. ప్రతి నీటి బొట్టులో కేసీఆర్ కనబడుతున్నాడు. ఇవాళ మా ఆడబిడ్డలకి ఇంటింటికి వచ్చే మిషన్ భగీరథ ద్వారా ప్రతి చుక్క నీటి బొట్టు ఏదైతే ఇవాళ గోదావరి కృష్ణా నీళ్ళలో పొలాలకు వస్తున్నాయో వాటిలో కేసీఆర్ కనబడుతున్నాడు. ఎక్కడ కేసీఆర్ కనబడాలో అక్కడ కనబడతాడు. అమ్మ, మా గుర్తు కారు. మాకు ఎప్పుడు గేర్ మార్చాలో మాకు తెలుసు. మా నాయకత్వం, మా పార్టీ, మా సార్ తయారు చేసిన నాయకులు, మా స్థాయి చాలు రేవంత్ రెడ్డి గారికి. కేసీఆర్ గారు ఇప్పటికిప్పుడే అవసరం లేదు. ఆయన మా తురుపు ముక్క. ఆయన ఎప్పుడు రావాలో, ఎలా రావాలో, ఏం చేయాలో ఆయన నిర్ణయించుకుంటారు. ఆయన టైంకి వస్తారు. చెప్పాను కదా, హీఈస్ ద ఓజీ ఆఫ్ తెలంగాణ. ఓజీ అన్నప్పుడు ఓజీ లాగానే ఉండాలి. సురేష్, రామన్న, నిన్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వెనకాల చంద్రబాబు గాని మోడీ ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో మోడీ గతంలో హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నేనైతే రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకుంటున్నా బ్రదర్. ఆయన పరిపాలనా వైఫల్యాల నుంచి ఏమైనా దృష్టి మళ్లించేదానికి ఆయన వాడుకుంటున్నాడేమో తెలియదు. కానీ ఒకటి మళ్ళీ దాని గురించి వద్దు. నేను చెప్పే కాడికి చెప్పాను. తెలంగాణని గౌరవించి, అభిమానించి, ప్రేమించే వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే